ఆ విషయం అనన్యకు చెప్పిందంటే కాంచన పళ్ళు రాలగొడతాను. ఎందుకు? అనన్య నిజంగానే మన కన్నబిడ్డ కాదు కదా. అయితే మాత్రం అనన్యని శరణ్యతో పాటు సమానంగానే పెంచాం కదా. అనన్యని మన పెద్ద కూతురనే అనుకుంటున్నాం కదా. అది మనం పెంచిన మమకారం గీత. అయినా కాంచన ఈ విషయం అనన్యకి చెప్పడానికి ముందే మనమే చెప్పేస్తే బెటర్ అనిపిస్తుంది. వద్దండి. అది కాదు గీత, మనం చెప్పకుండా కాంచన ద్వారా ఈ విషయం తెలిసింది అంటే కాంచనని ఈ విషయం తనకు చెప్పకుండా నేను కంట్రోల్ చేస్తానండి. త్వరలో శరణ్య పెళ్లి కూడా ఉంది. ఈ సమయంలో తనకి విషయం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. అది ఎవరికీ మంచిది కాదు. శరణ్యతో పాటు అనన్య కూడా ఒక మంచి సంబంధం చూసి తనకు కూడా సలక్షణంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత అన్నీ చక్కబడిన తర్వాత సమయం చూసుకుని అప్పుడు ఈ విషయం మనమే చెప్దాం. అంతవరకు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అనన్యకు చెప్పొద్దు. అర్థమవుతుందా అండి? అనన్య నిజంగానే మన కన్నబిడ్డ కాదు కదా. మేము ముగ్గురం ఒకటి, నువ్వు వేరు. శరణ్య, ఎందుకంత సడన్ గా అంత సీరియస్ అయ్యారు? మనం అందరం ఒక్కటే, అంతే. నాకు వీళ్ళు కన్న తల్లిదండ్రులు కాదా, పెంచిన తల్లిదండ్రులా? మరైతే నేను ఎవరి కూతుర్ని? మా అమ్మ నాన్నలెవరు? నా తల్లిదండ్రులెవరు? నేనెవరో తెలిసింది కాంచనకి. చెప్పండి నీలకంఠం గారు. లాయర్ని కలిసావా అమ్మాయి? ఏమన్నాడమ్మా? నువ్వు కోరుకున్నట్టే ఆ ఆనంద ఆస్తిలో వాటా వస్తుందని చెప్పాడా? ఛాన్స్ ఉందన్నాడా? ఛాన్స్ ఉంది నీలకంఠం గారు, కానీ ఆస్తిలో వాటా రావాలి అంటే ఆ ఆనంద సంతకం ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. సరిపోయింది. అయితే ఇక నువ్వు ఆస్తి మీద ఆశలు వదులుకోవాల్సిందేనమ్మా. వదులుకోను నీలకంఠం గారు. చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఒక ముద్దు పెట్టు తల్లి అంటే పెడుతుంది.
నువ్వు పేపర్లిచ్చి ఆ ఆస్తిలో నాకు వాటా కావాలి సంతకం పెట్టు అంటే ఆనంద పెడుతుందా? ద్వేషంతో సాధించలేని వాటిని ప్రేమతో సాధించొచ్చు అంటారు. ప్రేమతో కూడా సాధించలేని వాటికి ఇంకొక దారుంది నీలకంఠం గారు. దాని పేరే మోసం. మోసం చేయడానికి నువ్వు సమర్థురాలివేనమ్మా, కాని మోసపోవడానికి ఆ ఆనంద ఏమీ తెలివి తక్కువది కాదు. 7 సముద్రాల అవతల కలుగులో ఉన్న ఎలుక తన మనసులో ఏమనుకుంటుందో కూడా ఇక్కడ కూర్చుని పసిగట్టగలదు. అది ఆనంద అంటే. అన్ని తెలివితేటలుండటం కూడా ఒక్కొక్కసారి ప్రమాదమే నీలకంఠం గారు. చెప్తున్నాను కదా, నాకు ఈ ఆస్తి కావాలి. దానికోసం ఏమైనా చేస్తాను, ఏ దారిలో అయినా వెళ్తాను. ఆ ఆనందతో సంతకం చేయిస్తాను. ఆల్ ది బెస్ట్ అమ్మాయి. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి.